నిత్యసాయ మాత దేవాలయం తెనాలిలో 1950వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి పూజ్యులైనటువంటి గురువులు మోన్సిన్యూర్ కొడుదల చిన్నప్ప గారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి నిత్యసాయ మాతకు ఈ దేవాలయాన్ని అంకితం చేసి ఉన్నారు. ఆ పిమ్మట 1965వ సంవత్సరంలో అప్పటి గుంటూరు మేత్రానులు రక్షక సభ గురువులకు ఈ దేవాలయాన్ని అప్పగించి వారి యొక్క సంరక్షణలో ఈ దేవాలయాన్ని మరి అభివృద్ధి చేయమని కోరి ఉన్నారు. 1965వ సంవత్సరంలో ఫాదర్ క్రూజ్ సంజీవి, ఫాదర్ మార్టిన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ తెనాలి విచారణ మరి ఆనాడు ప్రారంభమై దినదాభివృద్ధి చెందుతూ ఈరోజు ఎంతో కీర్తిని ప్రతిష్టలను చేకుంటూ ఉంది. నిత్యసాయ మాత పట్ల రక్షక సభ గురువులకు ప్రత్యేకమైనటువంటి భక్తి ఎప్పుడూ కూడా ఉంది. పాపు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేక్ హర్ నోన్ టు ద వరల్డ్, అమ్మను గురించి విశ్వానికి తెలియజేయనటువంటి ఒక మాటను తీసుకొని నిత్యసాయ మాత యొక్క గొప్పతనాన్ని, నిత్యసాయ మాత యొక్క ప్రార్థనా వరాలని అనేక మందికి తెలియజేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడ నిత్యసాయ మాత నవదిన ప్రార్థనలు ప్రతి శనివారము మరి నిరాటంకంగా ఎప్పుడు కూడా ఆగకుండా అనేక మందికి దీవెనలు అందిస్తూ ఈ యొక్క నవదిన ప్రార్థనలు నడిపిస్తూ ఉన్నాం. ప్రేమటువంటి మిత్రులారా, నిత్య సహాయ మాత ఎప్పుడూ కూడా సహాయం చేసేటువంటి తల్లి. అమ్మాని పిలవగానే మన యొక్క అవసరాలను అర్థం చేసుకొని మనల్ని ప్రేమించి మనల్ని సముదాయించి మనకు అద్భుతాలు చేసేటువంటి తల్లి నిత్య సహాయ మాత. ఆ యొక్క తల్లి యొక్క పాద సేవలో మరి నిమగ్నం అవటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఈ 2017వ సంవత్సరంలో మరి ఒకసారి దేవుడు మాకు ఈ అవకాశం దయచేసినందుకు తెనాలి విచారణ అంతా కూడా ప్రార్థనాపూర్వకంగా మేము ఈ యొక్క పండుగను చేసుకుంటున్నాం. ఈ మా పండుగలో మీరు కూడా పాల్గొని నిత్యసాయ మాత యొక్క ప్రార్థనలు చేసుకొని ఆమె యొక్క దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని సవినయంగా విన్నవిస్తున్నాం. ఈ యొక్క దేవాలయము మరి అనేక సంవత్సరాలుగా అనేక మందికి ఒక తల్లిగా నిలుస్తూ ఉంది. ఈ యొక్క నిత్యసాయ మాత పుణ్యక్షేత్రం వద్దకు అనేక మంది క్రైస్తవ సహోదరులు